అందరు ఎట్లున్నారండి? మంచిగా ఉన్నారా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు అయితే వచ్చేసి ముగ్గు కాడ నుంచి స్టార్ట్ చేస్తున్న ఈ బ్లాగ్. అందులో సండే బ్లాగ్ అనుకోకండి. ముగ్గు అయితే ముందు రోజు శనివారం అయితే తీసాను. వీడియోను సండే వీడియో కూడా సెట్ చేస్తున్నాను అనమాట. ఇది సండే. మనం నాన్ వెజ్ ఈరోజు అన్ని మంచి మంచి క్లిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి, ప్రతి ఒక్కరు చూడండి. ఇంకా అలాగే వచ్చేసి ఈ గాజుల శబ్దం అయితే అస్సలు పట్టించుకోకండి. గెలగలా అంటున్నాయి, చేతుల నిండా గాజులు వేసుకుంటే ఇలానే ఉంటుంది. కానీ మన పెద్దోళ్ళు ఊరికే అన్నారు కదా, ఏదైనా చేతుల నిండా గాలు వేసుకోరు ఈ కాలం కొద్దని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. పైగా మా ఆయనకు కూడా ఇలా చేతుల నిండా గాలు వేసుకొని పట్టీలు పెట్టుకొని మంచిగా పెద్ద బొట్టు పెట్టుకొని అదేదో ఉంటారు కదా, అట్లా ఉండాలి ఎప్పుడు ఇంట్లో ఆడవాళ్ళని తిడుతూనే ఉంటాడు. నాకు ఎక్కడ ఓపిక ఉంటుందండి. ముందు వీళ్ళందరినీ రెడీ చేసి స్కూల్లో పంపించేసరికి నాకు తలప్రాణం తోకొస్తుంది. అప్పుడు వీళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి మనం ఒక ఛాయ్ తాగేసి ఆంట్లు కడుక్కొని ఆ బట్టలు ఉతికేసుకొని ఎక్కడివెక్కడ నీట్గా సర్దేసుకొని మళ్ళీ మన వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటూ షార్ట్ వీడియోలు, ఫుల్ వీడియోలు ఏదో ఒకటి ఎడిటింగ్ చేసుకుంటూ మళ్ళీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే అవి రెడీ చేసుకుంటూ అది పక్కన పెట్టేస్తే ఇంకా మనకు కొంచెం స్టిచ్చింగ్ పని కూడా ఉంది కదా, ఇవన్నీ మళ్ళీ కుట్టుకుంటూ చాలా పనులు ఉంటాయి. కానీ వీళ్ళందరికీ ఎవరికి అర్థం కాదు కదండి. ఆడవాళ్ళకి ఒక్కరికి అర్థమైపోయేది అనమాట. ఇంట్లో ఎన్ని పనులు చేస్తున్నా అస్సలు ఒప్పుకోరే. ఏం పని చేస్తున్నావు, ఏం పని చేస్తున్నావు, ఏం పని చేస్తున్నావు, ఎప్పుడు ఇలానే కదా అనేది. మా ఇంట్లో అయితే నన్ను ఇలానే అంటూ ఉంటారు. అబ్బా, మీ ఇళ్ళల్లో కూడా ఇలానే అంటారా లేదా అనేది నాతో కొంచెం షేర్ చేసుకోండి, అది మీకు ఇష్టం ఉంటేనే. ఇంకా అలాగే వచ్చేసి ఈరోజు అయితే శనివారం కదా అని చెప్పేసి పాప అయితే ముగ్గు వేస్తుంది. ఇంకా అది అయితే వీడియో షూట్ చేసి పెట్టుకున్నా కానీ ఇంకా అసలు పెట్టడం మర్చిపోయా అనమాట. ఇంకా సండే రోజు మనం ఏమేమి చేసాం వంటలు అనేది అది చేస్తూ ఇది కూడా ముగ్గు వీడియో కూడా కొంచెం బాగుంది కదా అని చెప్పేసి పెట్టానమాట. అంటే ముగ్గులు చాలా బాగా వేస్తుంది. అయితే కొంచెం మా పాపకి ఓపిక ఉండాలన్నమాట. ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోతే ఇంకా నేనే వేసుకోవాలండి ముగ్గులన్నీ. ఇంత మంచిగా వస్తాయో రావో తెలియదు కానీ వేయడం అయితే ఖచ్చితంగా వేసుకోవాలి అనమాట. ఇంకా మనమే ట్రై చేస్తూ ఉండాలి. ఇంకా అలాగే వచ్చేసి ముగ్గు అయితే ఎలా ఉంది ఖచ్చితంగా చెప్పండి అబ్బా. ఒక మాట మీరు చెప్తే నేను బాగా వేస్తానా మా పాప బాగా వేస్తుంది అంటే నేను తక్కువేలేండి, మా పాప మంచిగా వేస్తుంది. ఇంకా నెక్స్ట్ నుంచి మనం కూడా కొంచెం కొంచెం చిన్నగా ట్రై చేద్దాం. మనం ట్రై చేసేప్పుడు మన ఫేస్ వీడియో కూడా పెట్టేద్దాం. ఎందుకంటే ఇంకా నేనే కదా ముగ్గులు వేసేది, ఆడే కూర్చొని కెమెరా నీట్గా సెట్ చేసుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాం. ఎలా ఉందో ముగ్గు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ముగ్గు అయితే నిజంగా చాలా బాగా వేసింది. మా లహరికి తీయడంలో కొంచెం వీడియోని కెమెరాని షూట్ ఇట్లా వణికిచ్చిందనమాట. మొత్తానికైతే ఇంకా ముగ్గు అంతా పని అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంకా నా పనులు స్టార్ట్ అయిపోయాయి. ఎంతసేపు పనులు చేస్తూనే ఉంటాం కదా ఇంట్లో. ఇక్కడైతే నా రెండో ఇంట్రొడక్షన్ అనమాట. రెండోసారి కూడా మీకు హాయ్ చెప్పాను, ఏమనుకోవద్దండి. అది షూట్ చేసుకున్నా, సండే షూట్ చేసి పెట్టుకున్నా. ఇంకా అలాగే వచ్చేసి ఇక్కడ నుంచే వీడియో కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్కరు చూసేయండి, ఓన్ వాయిస్తో ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అబ్బా. నాకెందుకో ఉండేదే ఇన్ని ఎంటికలు ఉన్నాయి, ఇవి కన్నా కిందికి ఉంటే మెడలు అంతా ఉంటుంది. అందుకే అన్నీ తీసేసి జట్టు పైన పప్పు పెట్టేసి నాకు ఇట్లా కట్టుకోవడం చాలా ఇష్టం తెలుసా. ఇంకా అలాగే వచ్చేసి ఈరోజు మటన్ అయితే తెచ్చేసి కూర చేయాలి, అలాగే చికెన్ చేయాలి. చికెను ఇంకా చికెన్ ఉంది, అలాగే కలర్ రైస్ అంటే జీరా రైస్. మేమైతే తిరువాత అన్నం అంటాం కడపలో. తిరువాత అన్నం చేసి మటన్ కూర, చికెన్ కూర రెండు చేయాలి. చికెన్ అయితే వేపుడు చేయాలి, మటన్ అయితే కర్రీ చేయాలి అనమాట. ఎందుకు లెడ్డి పులుసు చేయాలి, అట్లుంటుంది అనమాట. తిరువాత అన్నానికి అయితే బియ్యం అయితే ఇక్కడ కడిగి పెట్టేశాను. దీని అయితే కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టేద్దాం. ముందుగా అయితే తిరువాత అన్నానికి బియ్యం కడిగి పెట్టేసి నానబెట్టేసాను. కొంచెం నానితే గట్టుకు పొడి అన్నం అవుతుంది, అవి పాత బియ్యం అనమాట అని చెప్పేసి ఇంకా కొంచెం అయితే ముందుగా ఇది నానబెట్టేసాను. తర్వాత వచ్చేసి మటన్ అంతా కడిగి పెట్టేద్దాం అని చెప్పేసి ఒకసారి అంతా చిన్న చిన్న ముక్కలుగా కోసేసిండు. ఇంకా అవి అంతా నీట్గా కడిగి పెడదాంలే అని చెప్పేసి ఇలా అనమాట. మొత్తం మటన్ అయితే కడిగి వేస్తున్నా. కడిగేసి కొంచెంసేపు ఒక 4 విజిల్ రానిస్తే మటన్ అయితే మెత్తగా ఉడుకుతుంది. కానీ నాకు ఒక్కోసారి బాగా చేస్తాను అనమాట. ఒక్కోసారి ఏంటంటే చేసేప్పుడు అస్సలు దిక్కు తెలియదు, ఏం చేయాలి అబ్బా, ఎట్లా చేయాలి, ఈరోజు ఎట్లా చేయాలి ఇట్లా అనిపిస్తుంది. ఇంకా అదే ప్రాసెస్ కంటిన్యూ అయితే బాగుంటుంది కదా అనుకుంటా, కానీ ఏదో కొత్తగా ట్రై చేయాలని చెప్పేసి ఇలా అవుతుంది అన్నమాట. మొత్తానికైతే
మటన్ కర్రీ చాలా బాగా వచ్చింది. ఇంకా మీరు ప్రాసెస్ అయితే చూసేయండి. ఇంకా అలాగే వచ్చేసి ఈరోజు చాలా పనులు ఉన్నాయి. అల్లం కూడా నిన్న ప్రొద్దుటూరుకి వెళ్ళి పాప అల్లం తెచ్చింది, అలాగే అమ్మ కూడా అల్లం తెచ్చింది. ఇంకా సరేలే ఈ రెండు అది ఏంది అల్లం పేస్ట్ మిక్సీ పట్టి పెట్టుకుంటే చాలా రోజులు మనకు వస్తుంది అని చెప్పేసి అలా కూడా చేశాను అనమాట. ముందు అయితే మటన్ కడిగేసి పెట్టేసి అందులో ఉప్పు పసుపు వేసి మంచిగా గ్లాస్ నీళ్ళు ఎక్కువ వేయలేదు, గ్లాస్ నీళ్ళు అయితే వేసేసి విజిల్ అయితే పెట్టేశాను. ఇంకా ఇక్కడ మీరు చూసిండ్రా, ఇంకా నేను చెప్పాను కదా ఇప్పుడు అల్లం పేస్ట్ అని చెప్పేసి ఇంకా అల్లం పేస్ట్ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. నాకైతే నిజంగా చెప్పాలంటే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే నాకు సండే వచ్చేసరికి ఎన్ని పనులు తగ్గుతాయంటే ఇది ఉలుసుకొని వేసుకొని మొత్తం అనమాట. అసలు ఇంకా అల్లం పేస్ట్ అయితే మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంక అల్లం అంతా నానబెట్టేసి మొత్తం అట్లా కడిగేసాను అనమాట. ఇసుక ఇక్కడ అల్లం చిన్న చిన్న ముక్కలన్నీ ఉంచేసి కాసేపు నానబెట్టి ఇసుక అందుకైతే అంతా వెళ్ళిపోతుంది, మట్టి మట్టి ఉండదు అనమాట. ఆల్రెడీ 2-3 సార్లు అయితే దీన్ని వాష్ చేసుకొని వచ్చి అదే కడిగేసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు కొంచెం నానబెట్టేసి ఇప్పుడు మొత్తం అంతా అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నా అనమాట. ఇట్లా అల్లం పేస్ట్ వేసి పెట్టుకుంటే నిజంగా మళ్ళీ చెప్తున్నా చాలామందికి టైం సేవ్ అవుతుంది. మనకు పిల్లలు ఏదైనా తొందరగా స్కూల్కి వెళ్ళేప్పుడు పిల్లలకి ఏమైనా చేయించాలన్నా మనం ఏదైనా తొందరగా చేసుకొని కొంచెం ఇంట్లో పనులు ఉంటాయి కదా, అంటే స్టిచ్చింగ్ పనులు ఇట్లా ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళకి ఇదైతే మంచి ఆప్షన్ అనమాట. ఇంకా కొబ్బరి పొడి ఇట్లా అన్నీ మనం ఒక రోజు టైం తీసుకొని పప్పుల పొడి, కొబ్బరి పొడి, ఇలా అల్లం పేస్ట్ ఏదైతే అన్ని మసాలాలు మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఏదైనా వంట చేసుకునేప్పుడు కానీ తొందరగా అయితే పనులన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. నిజం చెప్పాలంటే మన ఆడవాళ్ళకి పనులు ఎక్కువ. మనం ఇంట్లో ఏదైనా ఇంకా చెప్పాలంటే నేనైతే ఇంటి దగ్గరే ఉంటాను, కొంచెం మిషన్ వర్క్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను. అంటే బ్లౌజులు స్టిచ్చింగ్ చేయడం, ఫ్రాకులు స్టిచ్చింగ్ చేయడం ఇట్లాంటివన్నీ నేను చూసుకుంటూ ఉంటాను. కానీ కొంతమంది బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఎంత మంచిగా చేసుకుంటారో కదా, నాకైతే వాళ్ళని చూస్తే నేను ఎప్పుడబ్బా ఇంత ఫాస్ట్గా పని చేసుకునేది అనిపిస్తుంది. అలాగే వచ్చేసి నేను కొంచెం లేటే అండి, మీరు నమ్ముతారో లేదో, నాది కొంచెం పనులన్నీ తొందరగా కావన్నమాట, కొంచెం నిదానము. అందుకని చెప్పేసి నాకు చేసినంత పనులు ఉండనే ఉంటాయి. నాకు ఎప్పుడు ఇంటి పక్కలో పడేటోళ్ళు అంటే నాకు ఇంటి పక్కలో కానీ నాకు ఇంటికి ఎదురు కానీ ఎవరన్నా ఉండేటోళ్ళు మొత్తం మా తమ్ముని భార్య కానీ మా చెల్లెలు కానీ వీళ్ళందరూ ఇంకా కొంతమంది వీళ్ళందరూ ఎప్పుడు ఫోన్ చేసినా మా పనులు అన్నీ అయిపోయాయి, కూర్చొని ఉన్నాం, మా పనులు అన్నీ అయిపోయాయి, పడుకొని ఉన్నా, ఇట్లా చెప్తుంటే నాకైతే చాలా బాధిస్తుంది. నా పనులు ఎందుకు అబ్బా ఇంత స్లో అయిపోతాయి, ఎంత చేస్తున్నా కూడా స్లో అయిపోతాయి అని చెప్పేసి నాకు ఒక్కోసారి పెద్ద కుళ్ళు వస్తుంది అనమాట. నాకంటే ముందు ఎవరైనా దీపారాధన చేసినా నేను అంటే పూజ చేసుకున్నా నేను చేద్దాం అనుకుంటే ఎప్పుడు ఇలాగే అయిపోతుంది అనేది కుళ్ళి పెడుతుంటాను అనమాట. పెద్ద కుళ్ళుదాన్ని నేనైతే, నాకే కుళ్ళు వస్తుంది. అంటే ఒప్పుకోవడంలో తప్పేం లేదు కదా అని చెప్పేసి అలా చెప్తున్నా అనమాట. ఇక్కడైతే ఇంకా మటన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా ప్రిపేర్ చేసి ఇంకా మటన్ అయితే ఉడికేసింది, చెప్పాను కదా ఉడకబెట్టి అని చెప్పేసి. ఇంకా మటన్ అయితే ఇట్లా తర్వాత ముందు మసాలా ఇవన్నీ మంచిగా వేయించుకొని మటన్ వేసేసి మటన్ మొత్తం మంచిగా వేగిస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా అలాగే వచ్చేసి ఇది కూడా అండి ఇంకా తర్వాత అన్నానికి కూడా ఒక దిక్కు పెట్టేసి, అంటే రెండు తొందరగా అయిపోతాయి. అందులో ఈరోజు సండే కాబట్టి ఇంక ఇంటికాడనే ఉంటాడు మా ఆయన, ఏదైనా తొందరగా చేసుకుంటేనే మంచిగా ఉంటుందని చెప్పేసి ఇలా తొందరగా అయితే ప్రిపేర్ చేస్తున్నా. నిజంగా నేను చేసే ఈ తర్వాత అన్నానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఎందుకంటే మా తమ్ముని భార్యకు కానీ మా చెల్లెలకు కానీ ఇంకా నేను ఉండే ఇంతకుముందు హౌస్ ఓనర్ కానీ అంటే ఆమె ఫ్రెండ్ అనమాట, ఆమెకు కానీ చాలామందికి చాలా ఇష్టం అనమాట. అబ్బా తర్వాత అన్నం ఎక్కువ మసాలాలు లేకుండా చాలా బాగా చేస్తావు కానీ పొగుడుతూ ఉంటారనమాట. నేను ఆ పొగడతలకు పడిపోయి ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటానన్నమాట, మంచిగా రావాలి అని చెప్పేసి. మొత్తానికైతే మటన్ మసాలా వేగిపోయింది. ఇలా అయితే ఆనియన్స్ కూడా అంటే ఎర్రగడ్డలు కూడా మంచిగా వేగిపోతున్నాయి. ఎంత ఇంగ్లీష్లో మాట్లాడదామన్నా ఇంగ్లీష్ అస్సలు రాదనమాట, ఆడికాడికే వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఇది చేసుకున్నప్పుడు ఈ మసాలాలు కొంచెం వేగించుకునేప్పుడు మంట స్లిమ్లో పెట్టి వేగించుకుంటే చాలా బాగుంటుంది. అలా ఏం చేస్తేనే సూపర్గా వస్తుంది అన్నమాట. మటన్ అయితే ఇక్కడ మంచిగా ఒక 4 విజిల్ వేసాలకి ఇలా మెత్తగా ఉడికిపోయింది చూసారా. ఇక దీన్ని తీసివే డైరెక్ట్ ఇంకా మసాలాలో వేయడమే అని అట్టని ఆ నీళ్ళు కూడా పడేయనండి, ఆ వాటర్ కూడా అట్లే పెట్టేసి దీంట్లో వేస్తాను. ఎందుకంటే కాల్షియం ఉండేదంతా దాంట్లోనే, ఆ సూప్ తాగినా మంచిదే. ఇంక నేను అలా కాకోకుండా ముందు ఇదంతా వేసి మంచిగా వేగించేసి తర్వాత వచ్చేసి
అదే వేయించుకొని తర్వాత వచ్చేసి మళ్ళీ మా ఆయనకు కొంచెం తీస్తానన్నమాట. అది తీసి పక్కన గిన్నెలో పెట్టేస్తాను. ఎందుకంటే ఆయనకు అట్లా మసాలా వేసినదంటే చాలా ఇష్టం. నా పాత వీడియోస్లో అయితే ఇంకా స్పీడ్గా ఫాస్ట్గా అప్పుడు కుకింగ్ ఇంకా భలే చేసేదాన్ని. ఈ మధ్య కొంచెం మజ్జు వచ్చేసింది అనమాట. పిల్లలందరికీ చేసి చేసి చాలా మజ్జు వచ్చేసింది అని చెప్పేసి ఇంకా ఈ వాటర్ కూడా ముందు మా ఆయనకి అది మసాలా వేసినది తీసేసి మళ్ళీ ఈ వాటర్ కూడా అందులో వేస్తాను. ఇక్కడైతే మనం తిరువాత అన్నానికి ఎక్కువ మసాలాలు వేయకుండా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ముందుగా ఎర్రగడ్డలు అయితే కట్ చేసుకొని ఎర్రగడ్డలు అయితే కొంచెం నూనె వేసేసి ఎర్రగడ్డలు వేయాలి. ఎర్రగడ్డలు వేసేసిన తర్వాత మంచిగా ఇట్లా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. నా ఇంగ్లీష్లో ఎక్కడైనా తప్పు ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి అమ్మ. ఎందుకంటే అడ్జస్ట్ కాకుండా చూడకండి. కొంచెం అడ్జస్ట్ అయ్యి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా అలాగే వచ్చేసి ఈ ఎర్రగడ్డలు మంచిగా వేయించుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ అయితే వేయాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత అవి కూడా మంచిగా వేగించాలి. ఎందుకంటే అల్లం పేస్ట్ ఎంత మంచిగా వేయించామనుకోండి అంత టేస్టీగా వస్తుంది, అంత బాగుంటుంది. ఇంకా ఎర్రగడ్డలు అల్లం పేస్ట్ ఇవన్నీ వేగాయి కదా, ఇంకా మనకి ఎర్రగా టమోటాలు ఉంటాయి, అవి 4 అయితే కోసి మంచిగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేయండి, తొందరగా వేగిపోతుంది. ఎందుకంటే ఏదైనా ఎర్రగడ్డలు టమోటాలు వేయించేప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి తొందరగా మెత్తబడిపోతాయి, చాలా బాగా ఈజీగా అవుతుంది అన్నమాట. ఇంకా అలాగే వచ్చేసి ఇంకా కొత్తిమీర, అలాగే మెంతాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకున్నా చాలా బాగుంటుంది. నాకు అవన్నీ ఏం లేవు కాబట్టి కొంచెం కొత్తిమీర అయితే ఈరోజు చిక్కింది, ఇంకా కొత్తిమీర వేసేసాను. లాస్ట్లో వచ్చేసి ఇంకా ఉప్పు, కల్లుప్పు వేసాను అనమాట. మామూలుగా టమాటాలు వేయించేప్పుడు కొంచెం సాల్ట్, ఎందుకంటే తొందరగా మెత్తబడిపోతాయి. తర్వాత వచ్చేసి మనం అన్నంలోకి ఉప్పు వేసుకుంటాం కదా, అట్లా కల్లుప్పు, నేను కల్లుప్పు ఎక్కువ వాడతాను, అదే వేసుకుంటాను. ఇంకా చూడండి ఎంత టేస్టీగా ఎంత బాగా వస్తుందంటే. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే నేను కొంచెం తొందరగా చేశాను. అప్పటికి ఇంకా మా ఆయన నీ వీడియో చాలిచ్చి నాకు కొంచెం అన్నం ఇట్లా ఆకలి అవుతుందని చెప్పింటే సరేలే అని చెప్పేసి ఇట్లా తొందరగా అయితే వేయించాను. తర్వాత వచ్చేసి కొన్ని చికెన్ ముక్కలు అయితే మా చరణ్ కోసం అయితే ఇట్లా ముందుగానే కొంచెం కుక్కర్కు 4 విజిల్లు పెట్టేసి తర్వాత వచ్చేసి ఇట్లా చికెన్ అయితే వేయించిచ్చాను. ఎందుకంటే వాడు ఉప్పు కారం వేసిస్తే కొంచెం మంచిగా తింటాడు అనమాట. ఇంకా అన్నం చూసిండ్రా మేమందరం తిని అంటే అందరికీ అప్పుడే ప్లేట్లలో పెట్టేసి మీ అందరికైతే చూపిస్తున్నాం. పెట్టడం అప్పుడు మర్చిపోయాను అనమాట, టెన్షన్లో అవుతానే చూపిద్దాం అనుకున్నా కానీ కొంచెం మర్చిపోయాను. ఇంక ఇక్కడ చూసిండ్రు అందరూ మటన్ కర్రీ, అలాగే తిరువాత అన్నము, అలాగే చికెన్, ఇవన్నీ అయితే ఇంక మంచిగా తింటూ అందరూ అయితే నిజంగా బాగా వచ్చిందమ్మా అని చెప్పిండ్రు. ఇది ఇంకా ఏమంటారో కానీ ఇది ఇంట్లో ఎవ్వరు వేసుకొని నాకే వేస్తారంటే వాళ్ళు తినక కాదు, మా అమ్మ తింటుందని చెప్పేసి ఇష్టంగా అయితే వాళ్ళు వేస్తారనమాట. ఇదైతే చికెన్ పులుసు, ఇదైతే చేయడం మీకు చూపించలేదన్నమాట, అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంక అందరికీ ఎక్కడోళ్ళకక్కడ వడ్డీ చేసి ఇంక అట్లా పెట్టేశాను అనమాట. ఆనియన్స్ ఇవన్నీ మొత్తం అట్లా పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మా ఇంట్లో కొంతమంది చికెన్ తింటారు, కొంతమంది చికెన్ తినరు.